నీలాంటి మంచి స్నేహితులు నా పుట్టినరోజు రావడం నా అదృష్టం. పుట్టినరోజు నెలకోసం వస్తుందా సంవత్సరానికి కోసం వస్తుందా? పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అబ్బా రోజుకోసారి వస్తే భలే బాగుంటుంది. ఇలాగే 100 పుట్టినరోజు చేసుకోరా. చాలా థ్యాంక్స్. అలా చూస్తే నిలబడ్డారే, అన్ని తీసుకురండి. వెళ్ళండి. ఎవరు వీళ్ళంతా? లోపలికి ఎవరైనా ఇచ్చారు వీళ్ళని? నాన్నగారు, వీళ్ళంతా నా స్నేహితులు, నేనే రమ్మన్నాను. వీళ్ళ నీ స్నేహితులు? చెప్పుకోవడానికి సిగ్గు లేదు? స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గెందుకున్నాను. గంగారా, వీళ్ళని బయటికి పంపించండి. నాన్నగారు, ఇది నా పుట్టినరోజు, నేనే వీళ్ళని రమ్మన్నాను. అయితే మాత్రం ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో మాత్రం తెలియనక్కడా? గంగారా, వీళ్ళందరూ నా పర్సనల్ సీట్లో తీసుకెళ్ళి ఏదైనా పెట్టి పంపించండి. లేవండి, అందరూ లేవండి. ఆగు చేతులు. కుమార్, ఈ స్నేహం చూసి వచ్చాం కానీ మా ఇంట్లో లేక కాదు, పశువుల సెట్ లో పెట్టిస్తానంట పెద్ద రాజా. ఎంత పొగరు! గంగారా, వీళ్ళు మెడబెట్టుకుంటే పంపించొద్దు గంగారం. నాన్నగారు, వాడిని పంపించొద్దు నాన్నగారు. కుమార్, నువ్వు ఊరుకో, నీకేం తెలియదు. వాళ్ళు దరిద్రులు రా, బీదవాళ్ళు. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు గౌరవించకూడదు. ఆ నీచులు దూరంగానే ఉంచాలి. రమ్మని పిలిస్తే మంచిగా భోజనానికి వచ్చిన వాళ్ళు నీచులు కాదు నాన్న. భోజనాల దగ్గర కూర్చున్న వాళ్ళని గంటిన వాళ్ళే నీచులు. పుట్టినరోజు కదా అని ఊరుకుంటుంటే మరీ మితిమీరిపోతున్నావు. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా గొప్పవాడంట గొప్పవాడు. మంచితనం లేని గొప్పతనం నాకు అక్కర్లేదు. నా స్నేహితుల్ని గౌరవించుకోలేని హోదాలో అక్కర్లేదు. ఏమిటి ఇంత అర్జెంట్ గా పిలిపించారు? మహారాజు గారి పరిస్థితి ఏమీ బాగాలేదు. నాతో ఫోన్ లో బాగానే మాట్లాడారే. ఏం ఫోను, ఏం మాట్లాడము? వెళ్ళిపోయిన ఆ కొడుకు గురించి ఆయన బాధ అంతా. ఈ పాటికి ఆ స్మాల్ సన్ చాలా బిగ్ అయి ఉంటాడు కదూ. వచ్చారు, రండి రండి. డాక్టర్, వీరితో నేను ఏకాంతంగా మాట్లాడాలి. ఆల్ రైట్, నేను ఆ గదిలోకి వెళ్తాను. దయచేసి ఎక్కువగా మాట్లాడకండి ప్లీజ్. మీరంతా నా ఆప్తమిత్రులు. మీరంతా కలిసి నాకు ఒక సహాయం చేయాలి. తప్పకుండా చెప్పండి. 15 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను, కానీ నా కుమారుని చాడు తెలియలేదు. నా మీద కోపగించి వెళ్ళిపోయాడు. నేను మరణిస్తేనే గాని తిరిగి రాడేమో. అదే అటువంటి మాట్లాడకండి. ఏమైనా ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాననే నమ్మకం నాకు లేదు. ఫ్రెండ్స్, అటువంటిది ఏదైనా జరిగితే మీరంతా కలిసి నా కుమారుడు ఎక్కడున్నాడో కనుక్కుని అతన్ని ఇక్కడికి రప్పించండి. ఆ తర్వాత ఈ ఆస్తి అంతా క్షేమంగా అక్కడికి అప్పగించాలి, అంతేగా? అవునమ్మా, అదే వారి కోరిక. చూడండి, నా రాజకుమారుని కనుక్కోవడానికి కావలసిన వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. అతని శరీరం మీద మచ్చలు, అతని అలవాట్లు, అతని ప్రత్యేకమైన లక్షణాలన్నీ ఈ ఫైల్లో రాసి ఉన్నాయి. దీని ఆధారంతో అతన్ని ఖచ్చితంగా గుర్తుపట్టవచ్చు. ఒకరైతే పొరపాటు పడ్డానికి అవకాశం ఉంటుంది కనుక మీ నలుగురికి కలిసి బాధ్యత అప్పగిస్తున్నాను. గీత, రామ్మ, బేబీ ఏది? కానుంటి కారు పంపించానండి. బేబీ ఈ పాటికి వస్తూనే ఉంటుంది. బాబుగారు, మీ ఒంట్లో ఎలా ఉంది? సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఒంట్లో బాగోలేదంటారు, డాక్టర్ బయట కూర్చోబెడతారు. లేదమ్మా, వీళ్ళతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడవలసి వచ్చి. నాకు తెలుసు, అన్నయ్య గురించేగా. బాబుగారు, మీరు అనవసరంగా అధైర్యపడకండి. మీకోసం రాజ్ కుమార్ తప్పకుండా తిరిగి వస్తారు. అవునవును, ఆ తర్వాత నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. ఈ అమ్మాయి నా కుమార్తె. అంతేకాదు, నాకు కాబోయే కోడలు కూడా. చూడండి, మీకు నేను అప్పగించిన బాధ్యతల్లో నా కుమారుడు పెండ్లి విషయం కూడా ఉంది. అతని భార్యగా గీతను నేను నిర్ణయించానని చెప్పండి. అందుచేతనే
తల్లి లేని ఈ గీతను ఇన్నాళ్ళు కన్న కూతురులా పెంచాను. గీత చాలా ఉత్తమురాలు. కంటికి రెప్పలా కాపాడుకోమన్నానని చెప్పండి. యూ డోంట్ వర్రీ, అవన్నీ ఊరికే. నిజంగా ధైర్యంగా చెప్తున్నారా? వాట్ మిస్ సుకుమారి, మనం నిజంగా ధైర్యంగానే చెప్తున్నావా? నాన్ సెన్స్. ధైర్యంగా నిజంగా చెప్తున్నామండి. కరెక్ట్. ప్లీజ్ మీరు ఇక దయచేస్తారా? వారు రెస్ట్ తీసుకుంటారు. చూడండి దివాన్ గారు, అమ్మా. చీటికి మాటికి ప్రతి పనికి మమ్మల్ని పిలవకుండా అబ్బాయి వచ్చినప్పుడు కాస్త సిగ్నల్ ఇచ్చారంటే వెంటనే వచ్చేస్తాం. అలాగేనమ్మా. ఏం బాజాలు గారు? కరెక్ట్ దివాన్ గారు, ఈ న్యూస్ అన్ని పేపర్లోనూ అర్జెంటుగా వేయించేయండి. అడుగున మాత్రం మన పేర్లు బిగ్ బిగ్ అక్షరాల్లో ఉండాలి. ఏం బిగ్గో, ఏం అక్షరాలు. ఉద్దండం గారు, సైరన్ కొట్టల్లా ఓను ఒకటే గొడవ. ఇది కాస్త వినండి. రాజకుమారికి పాములంటే భయం లేదు. చిన్నప్పుడే నీళ్ల పాములతో ఆడుకునేవాడు. అప్పు, ఏదైనా దెబ్బ తగిలి బాధపడుతున్నప్పుడు అమ్మ అని అరవడం, నాన్న అని ఏడుస్తాడు. ఏడుపులో కూడా డిఫరెన్స్. అవును, అదెలా కనిపెట్టడం? ఎలాగా? అలాగా, గుడ్ ఐడియా. ఇదేనండి, వీపు మీద 2 అంగుళాల వెడల్పున ఒక మచ్చ ఉంది. దానికే చొక్కా లాగి చూస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందయ్యా? బనీలు కూడా లాగాలి. అవునవును, బనేను ముఖ్యం. సో, రాజకుమార్ అస్తమానం గోళ్లు కొరుకుతూ ఉంటాడు. ఈటింగ్ నీట్ సార్. మహారాజు గారు మన్నించారు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా నాన్న? ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను కూడా తీసుకెళ్తానన్నావుగా నాన్న. మర్చిపోయావా నాన్న? నన్ను తీసుకెళ్ళి నాన్న. బేబీ, ఏమిటమ్మా మాటలు? నీకెందుకు? నేను మా నాన్న అడుగుతున్నాను. నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారమ్మా. మనకు చాలా దూరంగా వెళ్ళిపోయారు. అయితే నాన్న మనకి ఎప్పుడు కనిపించడా వదినా? బేబీ, రాజకుమారి ఈ పాటికి మన ప్రకటన తప్పకుండా చూసే ఉంటారు. మిస్టర్ బాజాలు గారు, చెప్పండి. రాజకుమారు మన ప్రకటన చూసే ఉంటాడు అనడానికి గ్యారంటీ ఏమిటి? అతనికి పత్రిక చదివే అలవాటు ఉందని ఈ ఫైల్లో రాయలేదే. మిస్ సుకుమారి గారు, నా జోస్యం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. మీకు ఈ జన్మలో ఫెయిల్ అవ్వదని నేను చెప్పాను. అయ్యిందా మరి? అవుతుందా మరి? ఒక్కక్కడ దిక్కుమాలనోడి ప్రభావం, కర్మ. అదిగో బల్బు వెలుగుతోంది. పదండి పదండి. ఉద్దండం గారు, బల్బు లైటింగ్ అండి. ఏం బల్బు? బల్బు వెలుగుతోంది. బేబీ, మీ అన్నయ్య వచ్చేసాడమ్మా. గీతాలేమ్మా? ఏమిటన్నా? నువ్వు కోరుకున్న వ్యక్తి వచ్చేసాడమ్మా. పదండి. వచ్చేసాడు. రాజకుమారి గారు, రాజకుమారి గారు. గుడ్ మార్నింగ్. ప్రమాణం చేయండి. నేను నేను దైవ సాక్షిగా, దైవ సాక్షిగా, మనస్సాక్షిగా మనస్సాక్షిగా అంతా నిజమే చెబుతాను. అంతా నిజమే చెప్తాను. ఇది సత్యం. ఇది సత్యం. మీ పేరు? రాజ్ కుమార్. ఫాదర్స్ పే? రాజా రఘునాథరావు గారు. తల్లి గారి పేరు? రాణి లక్ష్మీబాయి. చూడండి, మీకు ఆకుపచ్చ రంగు ఇష్టమని మీ తండ్రి గారు చెప్పారు. ఆ రంగు మీకు ఎందుకని ఇష్టం? మీరు పొరపాటు పడ్డారు. నాకు పసుపచ్చ రంగు అంటేనే ఇష్టం. కానీ ఆ ఇష్టానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు. ఆ రంగు ఎందుకు ఎక్కువగా నన్ను ఆకర్షిస్తుంది. దీని మీద ఓ సంతకం చేయండి. ఈ పేపర్ ఇందులో ఉంచండి. Excuse me. సో రైట్. చూడండి, కోట్ తీయండి. కరెక్ట్ ఉంది. నో సందేహం. ఏం భయపడకండి, ఆ పాము నేను పట్టుకుంటాను. రబ్బరు పామా? దివాన్ గారు, ఇవాళ ఇంకా చాలిద్దాం. చూడండి,
వీరు ఉండటానికి ఒక మంచి గది ఏర్పాటు చేయించండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, చిన్నతనంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు చెల్లెలు పుట్టిందని విన్నాను. ఎక్కడ నా చెల్లెలు? షీజ్ యువర్ చెల్లెలు బేబీ. అరే రాజ్కుమార్, ఈ అమ్మాయి నా కూతురు. అయితే పేరు గీత. చాలా అందమైన పేరు. రాజ్ కుమార్ ఆల్వేజ్ గోల్డ్ కొరుక్కుంటూ ఉంటారని ఇందులో రాసింది. మరి ఇప్పుడు కొరకటం లేదే? గోళ్లు కొరుక్కుంటూ ఉంటే తప్పని ఎవరో మందరేసి ఉంటారు, మానేసి ఉంటాడు. అయినా చిన్నతనంలో చేసినవన్నీ మీరు ఇప్పుడు చేస్తున్నారా? సత్యంలీ ఒక్క అలవాటు కూడా మార్చలేదు. మంచి అలవాట్లు మారుతాయేమో గాని దిక్కుమాల అలవాటు చస్తే గాని మారవు. 10 సంవత్సరాలను చూస్తున్నాను చీదేసిన చిచ్చుబుడ్ల మొహం అయినాను.